హాయ్ అండి, ఈరోజు వచ్చేసి మా పాప ఫ్రాక్స్ అయితే వీడియో చేస్తున్నాను. అన్నీ నేనే స్టిచ్ చేసుకున్నాను. బిలో 600 అండి, బిలో 600లో నాకు ఫ్రాక్స్ అయిపోయాయి. అవన్నీ ఫ్రాక్స్ ఎలా ఉన్నాయి నేనైతే ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి. ఇదైతే లాంగ్ ఫ్రాక్ చూడండి. ఇదైతే ఆర్గాన్జా క్లాత్ అండి. ఇది బ్లౌజ్ పీస్ తోటే స్టిచ్ చేశాను నేనైతే. ఇది ఒకటి ఎక్స్ట్రా తీసుకొచ్చుకున్నాను. నాది మాడపడుచుది 2 బ్లౌజులు ఉంటే 2 బ్లౌజులు వాడేసానండి. ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి 2 బ్లౌజులు పెట్టేశాను. ఇదైతే ఎక్స్ట్రా తెచ్చుకున్నానండి నేను. ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక షాప్లో తెచ్చుకున్నాను ఎక్స్ట్రా క్లాత్. దీనికి మ్యాచింగ్కి నార్మల్గా ఫ్రాక్ అయితే ఇలా ఉంటుందండి. బ్యాక్ హుక్స్లు ఇచ్చాను, వెనకాల డోరీస్. ఖచ్చితంగా అన్ని ఫ్రాక్స్కి ఖచ్చితంగా డోరీస్ పెట్టానండి. ఇలా డోరీస్ ఉంటుంది. ఫ్రాక్ మొత్తం ఇలా ఉంటుందండి. ఫ్రాక్ మొత్తం ఇలానే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే మా చెల్లెకి ఫ్రాక్ కుట్టాను. దాంట్లో మిగిలిన క్లాత్ని ఇట్లా జాయింట్ చేసి మధ్యలో కుట్టేసుకున్నాను నేనైతే. క్లాత్ సరిపోలేదండి. సరిపోకున్నా కూడా నేనైతే ఇలా జాయింట్ వేసుకున్నాను చూడండి. ఇలా జాయింట్ చేశాను. ఈ హైట్ తక్కువైపోతుందని దీన్ని ఇంకా కొంచెం ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నాను కింద అయితే. ఇదైతే దానికి వేసిన బ్లౌజ్ బాడీ పార్ట్కి ఏదైతే క్లాత్ వేసానో వెనకాల డోరీస్ అండి. వెనకాల డోరీస్ ఇలా హుక్స్. ఫ్రాక్ మొత్తం ఇది ఇలా ఉంటుందండి. చాలా బాగుందండి క్లాత్ ఫ్రాక్ అయితే. కింద ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నాను. చాలా బాగుంటుంది ఇట్లా ఫ్రాక్ అయితే. ఇదొకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. ఇదైతే నెట్టెడ్ క్లాత్. నేను చార్మినార్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను నేనైతే. ఫ్రాక్ మొత్తం ఒకటే క్లాత్ పెట్టి కుట్టుకున్నానండి. ఇలా డిజైన్ వస్తుంది చూడండి. ఇలా ఫ్లవర్ లాగా వస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా 2.5 మీటర్స్ అండి. సండే అక్కడ బిట్స్ లాగా అమ్ముతూ ఉంటారు. నేనైతే అక్కడ తెచ్చుకొని కుట్టుకున్నాను నేను. ఇది లోపల ఇలా సాటిన్ వేసానండి. మెట్ క్లాత్ కాబట్టి ఇలా సాటిన్ వేసుకున్నాను. ఇలా ఉంటుంది. ఇక్కడ ఓపెన్ పెట్టాను చూడండి. ఇక్కడ లైనింగ్ వేయలేదు. లైనింగ్ వేయకుండా ఇలా ఓపెన్ పెట్టేశాను. ఇలా ఉంటుంది ట్రాన్స్పరెంట్. చాలా బాగుంటుందండి ఇది కూడా. వీలైతే నేను పిక్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తానండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా నెట్ క్లాత్ అండి. చూడండి మొత్తం వర్కే ఉంటుంది. దీనికి కూడా అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ లైనింగ్ వేయలేను చూడండి. ఇక్కడైతే లైనింగ్ వేసుకోలేదు. ఫ్రాక్ మొత్తం ఇలా ఉంటుంది. ఇది కూడా నెట్ క్లాతేనండి. నెక్స్ట్ అయితే ఇది. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇదండి. ఇదైతే అప్పుడు చాలా ట్రెండ్ అండి. నేనైతే మా పాపకు కూడా ఉండాలని తీసుకొని వచ్చి కుట్టాను. ఈ ఫ్లవర్స్ది చూడండి. నాకైతే 500 బిలో అయిపోయినట్టుంది. స్టిచ్చింగ్ నేనే చేసుకుంటాను కాబట్టి నాకు తక్కువనే పడుతుందండి. మనం బయట స్టిచ్చింగ్కి ఇస్తే మాత్రం ఎక్కువ అవుతుంది మన ఫ్రాక్కి. చూడండి ఇలా మామూలు ఫ్రాక్కి కుట్టేశాను నేను. ఇలా ఉంటుంది ఫ్రాక్ మొత్తం వచ్చేసి. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి నెక్స్ట్ అయితే ఇదండి. ఇదైతే శారీ అండి. మామ్ అండ్ డాటర్ స్టిచ్ చేసుకున్నాం మేము. మా పాపకు ఒకటి, నేను ఒకటి స్టిచ్ చేసుకున్నాను. మామ్ అండ్ డాటర్ శారీతో స్టిచ్ చేశానండి. ఇదైతే ఇలా ప్లెయిన్ ఉంటుంది. పైన ఇలా ఫ్రాక్ మొత్తం ఇలా ఉంటుందండి. కింద ఇలా పెద్ద బార్డర్. ఇదైతే నేను కూడా ఒక ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నానండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే ప్యూర్ వైట్. ఇంట్లో క్లాత్ ఉంది, ఎందుకు వేస్ట్ చేయడం, స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్కి వేయచ్చు కదా వైట్ అనేసి దీన్ని ఇలా స్టిచ్ చేశాను. దీనికైతే కొంచెం ఇక్కడ డిజైన్ వేసుకోవాలండి. డిజైన్ వేయలేదు, ఇంకా కొంచెం డిజైన్ వేయాలి. ఇది నెక్స్ట్ అయితే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా ఒక శారీతో స్టిచ్ చేశానండి. కానీ బార్డర్ పెద్దగా అయిపోయింది, ఇది చిన్నగా ఉంది. ఇదైతే పళ్ళుకి వచ్చింది ఉంటుంది కదా, ఆ పళ్ళుని ఇక్కడ వాడాను నేనైతే. హ్యాండ్స్ ఇలా చిన్నగా బుట్ట ఇచ్చాను. దీనికి ఒకటి బెల్ట్ కూడా స్టిచ్ చేశానండి. ఇదైతే బెల్ట్ అండి ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఫుల్ ఫ్రాక్ అండి. చూడండి ఇలా ఉందో. హ్యాండ్స్ అయితే ఇలా పెట్టుకున్నాను. ఇలా ఫ్రిల్స్ పెట్టేశాను హ్యాండ్స్. ఇది కూడా నెట్టెడ్ క్లాత్ అండి. ఇది ఇలా కట్ వర్క్ వస్తుంది. కింద అయితే ఇలా ప్లెయిన్ నెట్ ఇచ్చాను. ఇది ఒకటి కలర్ పోయిందండి. నేను సరిపోక మళ్ళీ తీసుకున్నాను. అయితే ఒకటైతే కలర్ పోయింది, ఒకటి బాగానే ఉందండి. చూడండి
దీనికి మ్యాచింగ్ ఇలా పింక్ తీసుకొని పేర్ చేశాను నేనైతే బాడీ పార్ట్కి. ఇది మా పాప బర్త్డేకి స్టిచ్ చేశానండి. ఇది ఒకటి కొంచెం రేట్ ఎక్కువనే అయిందండి, 1000 అయింది. మిగతాయి మొత్తం 600 బిలోలో అయిపోయాయి. ఇవండి మా పాప ఫ్రాక్స్ అయితే. నెక్స్ట్ వీడియోలో లంగా బ్లౌజులు చూపిస్తాను, చూసేయండి.